నమస్తే. ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో తీద్దామని వచ్చానండి. అంతర్వేది దగ్గర ఉన్నటువంటి పల్లెపాలెం అనే ఊరిలో ఒక చిన్న హార్బర్ చూడండి. వైజాగ్లో హార్బర్ అనుకుంటారు కానీ ఇంత చిన్న ఊరిలో కూడా ఎంత చక్కటి హార్బర్లా కనిపిస్తూ ఉందో, ఎన్ని పడవలు కనిపిస్తున్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. అట్లా మిత్రులు నరసింహ గారు కూడా ఉన్నారండి. అయితే వారి ఛానల్ కూడా ఉంది. ఛానల్ ఏంటంటే చక్కగా నరసింహ 88 ఫిష్ వీడియో అని చెప్పేసేసి ఆయనకు ఒక ఛానల్ ఉంది. అంటే ఫిషెస్కి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే చిన్న చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేపల వరకు ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు. అంటే చేపలకు సంబంధించి ఫిషరీస్ సంబంధించి మొత్తం అంతా వాళ్ళు పడే కష్టాలు, లేకపోతే ఎగుమతి ఎట్లా అవుతుంది, ఇక్కడ ఉండే విధానం ఎట్లా ఉంటుంది, చేపలు ఎలా పడతారు, ఎలా కష్టపడతారు, ఎట్లా వీళ్ళందరి జీవన విధానం ఉంటుంది, ఇవన్నీ కూడా వారి వీడియోస్లో చూపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడే వీళ్ళు వేట నుంచి వచ్చారు. అలాగే వీళ్ళ కష్టాలు చూడండి. నీడ ఉండదు, ఎండలోనే ఉంటూ ఉండాలి. ఈ బోటు మీదే ఇలాగా పైన డేరాలు కట్టుకుని ఉండవలసి వస్తూ ఉంటుంది నీడ కోసం. సముద్రంలో ఉన్న ఇక్కడున్న ఇదే పరిస్థితి అండి వీళ్ళది. దీని మీదే స్నానం అన్నీ కూడాను. వారి వీడియోస్ని చూసి లైక్ చేయాలి. ఎందుకు అంటే నిజమైన జీవన విధానాన్ని ఫిషరీస్కి సంబంధించి, అంటే ఫిష్ మ్యాన్స్ ఎలా కష్టపడతారు, వాళ్ళ జీవన విధానం అన్నీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. నరసింహ గారు, నిజంగా మీరు ఇలా చేయటం అనేది కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. చాలామంది పెద్ద పెద్ద వీడియోలని ఎక్కడెక్కడికో అవని ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు మన దేశంలో, మన రాష్ట్రాల్లో, మన పక్క ఊర్లలో ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియకుండా ఇంత పెద్ద హార్బర్, ఇంత పెద్ద నది ఎంత బాగుందండి. అసలు ఆ నదిని చూస్తూ ఉంటే కళ్ళన్నీ కూడా ఆనందంతో అలా ఇదవుతున్నాయి. అంత చక్కగా ఉన్న ఈ నదుల చుట్టూ ఎంత మంచి బిజినెస్ జరుగుతుందో, కొన్ని కోట్లలో జరిగే బిజినెస్. అసలు ఇంత బిజినెస్ ఇక్కడ జరుగుతుంది అనేది కూడా ఎంతమందికి తెలుసు. అందుకని వీరు ఇలా చక్కటి వీడియోలు చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ వారి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం గారు చెప్పిన మాటలు విన్నారు కదా ఫ్రెండ్స్. ఆమె మన ఛానల్ చూసి ఇక్కడికి అంతర్వేది ఫిషింగ్ హార్బర్కి వచ్చారు. ఈ చేపలన్నీ చూసి ఆమె ఎంతో ముచ్చటపడ్డారు. ఇక చూడండి, వీళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఆమె కూడా ఛానల్లో అప్లోడ్ చేసి మన ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తానని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.